ఇలా వైకుంఠ ఏకాదశి పండుగ కదా గుళ్ళు గోపురాలు మొత్తం భక్తులతోని కిటకిటలాడుతున్నాయి. అటు ఏడుకొండల ఎంకన్న గుడి దగ్గర నుంచి ఇటు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి గుడి దాకా, ఇటు యములాడ రాజన్న గుడి దగ్గర నుంచి ఇట్లా దేశంలో ఉన్న అన్ని వెంకటేశ్వర్ల గుళ్ళ దగ్గర వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకొని మొక్కులు అప్పచెప్పుకుంటుర్రట. ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సార్ కూడా మబ్బులనే ఇంటిల్లాదులను ఎంట పెట్టుకొని తిరుపతి ఎంకన్న గుడికి పోయి కలియుగ దైవం ఎంకన్నను కండ్లారా చూసి మనసారా మొక్కులు అప్పచెప్పుకున్నాడట. ముఖ్యమంత్రి సార్ వస్తుండని అటు ఏపీ మంత్రులు కూడా మబ్బులనే పోయి సీఎం రేవంత్ సార్ను మంచిగానే ఎదుర్కొన్నారు. అగో చూసిన రైట్ల రేణిగుంట గాలిమోటాల డీపోకు పోయి ఏపీ మంత్రులు పువ్వుల గుత్తులు చేతిలో పెట్టి సీఎం రేవంతాల సార్ను తిరుపతి గుడికి దోల్కపోగానే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సార్ కూడా సీఎం రేవంతాల సార్కు శాల్వ కప్పి స్వాగతం పలికిండు. అటెనక సిక్కి మనమని తీసుకొని పోయి ముఖ్యమంత్రి సార్ ఇట్లా ఎంకన్న దర్శనం చేసుకున్నాడట. అట్లనే అటు యాదగిరిగుట్ట ఇటు యములవాడకు కూడా భక్తులు పెద్ద ఎత్తున వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకునేందుకు పోయిర్రట. ఇంకో దిక్కు పండుగ దినం కాబట్టి ప్రతి ఒక్కరు గుడికి పోయి దేవుని మదిల తలుసుకునే పని పెట్టుకునేసరికి బుడ్డ ఆలయాల కాడికెళ్ళి పేరు మోసిన పెద్ద పెద్ద దేవాలయాల దాకా అన్ని గుళ్ళు భక్తులతోనే కలకలలాడినాయట. అయ్యా టీటీడీ అధికారులారా, ఇట్లా లీడర్లు వచ్చినప్పుడు సౌలతులు చేసినట్టే కామన్ పబ్లిక్ వచ్చినప్పుడు కూడా ఆ కలియుగ దైవ దర్శనం బిరాన్ అయ్యేటట్టు ఏర్పాట్లు చేస్తే తిరుపతికి ఇంకా మంచిగుంటది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.